కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచి దేశ ప్రజలను ఇబ్బందులకి గురిచేస్తోందని కడప జిల్లా ప్రజలు వాపోతున్నారు. నెలలో 3 సార్లు రేట్లు ఎందుకు పెంచవలసిన అవసరం వచ్చిందో నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. పక్క రాష్ట్రాలలో తక్కువ రేట్లు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ తగ్గించే విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేకపోతుందో ప్రధాని సమాధానం చెప్పాలని మండిపడుతున్నారు. ఈ అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. కేంద్ర ప్రభుత్వము పెట్రోల్ డీజిల్ ఒకేసారి ఒకే నెలలో 3 సార్లు పెంచడం కూడా మరి భారతదేశం అంతా కూడా ఒకేసారి కూడా సామాన్యుడిపై భారం మోపింది అనేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి కొంతమంది మనతో ఉన్నారు. ఈ పెట్రోల్ డీజిల్ విషయంలో ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇంత నిర్ణయం తీసుకుంది, ఈ యొక్క భారము ప్రజలపైన ఏ విధంగా పడుతుందన్న విషయాన్ని కొంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ నెలలో ఒకేసారి 3 సార్లుగా డీజిల్ పెట్రోల్ పెంచడాన్ని ఏ విధంగా చూడవచ్చు? ఈరోజు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, దానికి నాయకత్వం వస్తున్న మోడీ గారు భారతదేశంలోనే ప్రజానికం సుఖశాంతులతో ఉండాలని కోరుకోవడంలే, వాళ్ళు బానిసలుగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు విపరీతంగా ధరలు పెంచుతూ ఉన్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం అంటే భారతదేశంలోనే కార్మిక వర్గం కానీ ప్రజానికం కానీ బడుగు బలహీన వర్గాలు కానీ వాళ్ళు కనీసం బయట వచ్చి తిరగకూడదు, వాళ్ళ ఇంట్లోనే కనీసం ఆ సద్దన్నం తిని లేదా నీళ్లు పోసుకొని తినే పద్ధతిలో ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రధాని మోడీ వ్యవహరిస్తూ ఉన్నాడు. గతంలో బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా భారతదేశ ప్రజానికం ఇంత దుర్భరమైన జీవితం ఆరంభించడం లేదో తెలియదు, కానీ వీళ్ళు వచ్చిన 12 సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఉన్న ప్రజానికం మొత్తం చాలా దుర్భర పరిస్థితుల్లో బతుకుతూ ఉన్నారు. ఈ పెట్రోల్ డీజిల్ రేట్లకు ఈ దుర్భర పరిస్థితులకు కారణం ఏంటంటే, ఒకవల్ల కొన్ని దేశాలు మేము చాలా తక్కువకి ఇస్తామని చెప్తా ఉంటే వాటిని కొనుక్కోకుండా వాళ్ళ మిత్రుడైన ట్రంప్ దగ్గర నుంచి అధిక ధర పెట్టి తీసుకురావడం దుర్మార్గమైన చర్య. ఆ ట్రంప్ను మెప్పించే దానికోసం వెనక ఆంతర్యం ఏముందో భారతదేశ ప్రజానికం కనుక్కోనంత కాలం మోడీ ఈ పద్ధతుల్లోనే డీజిల్, పెట్రోలు, బంగారు, నిత్యావసర ధరలన్నీ పెంచుకుంటూనే పోతుంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ డీజిల్ పెట్రోల్ పెంచడం వల్ల సామాన్యులు బ్రతికేటువంటి పరిస్థితి ఉందా? భవిష్యత్తులో ఇంకా ఏ విధంగా ఉండబోతుంది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి? ఈరోజు మన ప్రజలందరూ ముఖ్యంగా పేదలు ఊరేసుకొని చచ్చిపోవాలి. ఎందుకు చెప్తున్నామంటే, ఈరోజేమో నరేంద్ర మోడీ గారేమో 3 రూపాయలు పెంచుతాడు, ఇక్కడేమో చంద్రబాబు కూటమి ప్రభుత్వం అయితే 4 రూపాయలు పెంచుతుంది. అంటే కార్మికులు కానీ ప్రజలు కానీ చిన్న ఉద్యోగస్తులు కానీ ఈరోజు గ్యాస్ ధరలు పెరిగినాయి, పెట్రోల్ ధరలు పెరిగినాయి. ఈ గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలకు సంబంధించిన వ్యత్యాసం ఏమంటే, వీళ్ళు ప్రైవేటు సంస్థలకు కట్టుబడేదానికి, ప్రైవేట్ సంస్థలకి అమ్ముడు పోయేదానికి ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఉంది. ఈరోజు ఒక మినిస్టరు సైకిల్ దొక్కుతారు, ఒక ఆమె ఏమో వెహికల్ వదిలేస్తుంది, ఒక ఆయనేమో వెహికల్ తగ్గి అని చెప్తున్నారు. ఈరోజు మీరు వెహికల్ తగ్గించేది కాదు, ఒక్క ప్రోగ్రానికి లక్షలాది కోట్ల రూపాయలు అవుతుంది, దాని మీద తగ్గియండి, దాని మీద వృధా చేయకండి. మేము ఒకటే చెప్తున్నాం, మేము కార్మికులుగా ఒకటే హెచ్చరిస్తున్నాం. నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు మీరు ఇచ్చిన హామీనే, సుప్రీంకోర్టు ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చడు? ఏదో రాష్ట్ర ప్రభుత్వమో కేంద్ర ప్రభుత్వమో పెద్ద ఎత్తున ఫార్వర్డ్ చేస్తే ఈరోజు అనేక రూపాయలు చేస్తారు. ఈరోజు రేషన్ కానీ ఏది కానీ ఫ్రీగా ఇచ్చలేదు. ఈరోజు మున్సిపల్ కార్మికులు కానీ కార్మికులకు సంబంధించిన వాళ్ళకు గవర్నమెంట్ పథకాలు లేవు, ఏమీ లేవు. ఇటు అనేక రూపాయలలో మున్సిపల్ కార్మికుల పిల్లలను అందరినీ పస్తు చేసేదానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తెలియజేస్తుంది. ఈరోజు వెహికల్ తగ్గించేది కాదు, కార్మికులకు వేతనాలు పెంచి మీరు పెట్రోల్ ధరలు ఎంతైనా పెంచుకొని సావని మాకు సంబంధం లేదు. మాకు వేతనాలు పెంచి ఆ పెట్రోల్ ధరలు అనుకున్నగా మాకు వేతనాలు పెంచాలని మేము సిఐటిగా తెలియజేస్తున్నాం. ఇది ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి. అయితే ఈ పెట్రోల్ డీజిల్ పెంచడం వల్ల కూడా సామాన్యటువంటి ప్రజలపైన భారం పడుతుంది. నరేంద్ర మోడీ మరి ఏపీ ప్రభుత్వం కూడా మరి వెంటనే ఈ డీజిల్ పెట్రోల్ పైన కూడా నిర్ణయం తీసుకొని సామాన్యుపైనటువంటి భారాన్ని తగ్గించాలని చెప్పి కూడా ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామెన్ హరితో రాజు, 99 టీవీ, కడప నుంచి. నెల్లూరు జిల్లా చిరుమలలో మంత్రి